నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఈ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున అందరు జనరల్గా దసరా పండుగ గాంధీ జయంతి అనే ఆ కోలాహలంలో అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంటే ఒక కైండ్ ఆఫ్ పర్సన్, మరి ఆయన సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లమో ఏంటో తెలియదు కానీ గాంధీ ఎంతో మందిని, అంటే గాంధీ గారు ఎంతో మందిని లైంగికంగా వేధించాడు అని చెప్పేసి దానికి ఒక పోస్ట్ పెట్టేసి అది వైరల్ కావడం అదంతా జరిగింది. మరి ఇందులో నిజాలు ఎంత? ఇప్పుడు గాంధీ గారికి సంబంధించిన ఇలాంటి కొన్ని వర్షన్స్ నేను ఎప్పుడోనే విన్నాను. అంటే 10-12 ఏళ్ల క్రితమే నేను కూడా చదివా, ఏవో ఆర్టికల్స్లో వాటిలో. ఓకే 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 మేడం. ఇదేమి ఇప్పుడు ఈయన కొత్తగా ప్రపంచాన్ని బద్దలు చేసి తెలుసుకున్న విషయం ఏమి కాదు. ఓకే. ఇవి ఒక 10 ఏళ్ల క్రితం నుంచే కూడా రకరకాల వర్షన్స్లో నుంచి వస్తూ ఉన్నాయి, రకరకాల రిసోర్సెస్లో నుంచి వస్తూ ఉన్నాయి. మొదట కొన్ని ఊహాగానాలాగా, తర్వాత కొంతమంది పుస్తకాలలో రాయడం వల్ల, కొంతమంది లేదు ఆర్టికల్స్ రాసి ఇది నిజమే అని అంటాం వల్ల ఇలా ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాల్లో అక్కడ విన్నది కొంతకాలం ఎక్కువ మంది మాట్లాడేప్పటికి అదే నిజంగా చలామణి అవుతుంది. ఓకే, అంటే నిజం అంటారా కాదంటారా? మనకు సంబంధమే లేదండి. ఓకే. అంటే ఎప్పుడైనా మనం ఒక ఆరోపణ చేసినప్పుడు అవతల వ్యక్తికి ఆ ఆరోపణకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలిగిన అవకాశం కూడా ఉండాలి ఎప్పుడైనా. కరెక్ట్ మేడం. ఓకేనా? అసలు ఏమీ లేకుండా ఇప్పుడు ఆ ఆరోపణకి ఎక్స్ప్లెనేషన్ ఆయన కానీ ఆయన తరఫు కానీ ఎవరో ఒకళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఆరోపణ వేసేయడం వల్ల ఏమిటి ఒరుగుతుంది? కరెక్టే మేడం. మనకు అసలు వచ్చేది లేదు, పోయేది లేదు చెప్పాలంటే మెయిన్ పాయింట్గా. ఇంకొకటి, నువ్వు విన్నా నువ్వు చూసినా అదంతా నిజమే అని చెప్పేసుకొని నువ్వే అల్లేసుకొని అది ఇంకొకరికి చెప్పేసి అసలు ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనేది చాలా ప్రమాదకరం అని నేను అనుకుంటున్నాను. అదే చెప్తుంది. 10 ఏళ్ల క్రితం నాకు తెలుసు అనుకోండి, నాకు తెలిసే అనుకుంటాం, ఊరుకుంటాం అంతే. పని కట్టుకొని నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను గాంధీ ఇలాట చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఒకటండి, ఆకాశంలో విమానం వెళ్తుంది, నాకు ఇష్టం లేని కంపెనీ, దాని మీద ఉమ్మేసి ఏమవుతుంది? మన మీదే పెడుతుంది కదా. కొంతమంది ఏంటంటే ఒక స్థాయికి చేరిపోయారు. ఆ స్థాయి కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం వెళ్ళిపోయారు. ఇప్పుడు అంత ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయిన వ్యక్తులకు సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడటం వల్ల ఓ రాయి వేసినా ఓ ఉమ్మేసినా ఏమవుతుందంటే అది మళ్ళీ మన మీదే పడుతుంది. కరెక్టే మేడం. లేదు మీరు రాయి వేరే డైరెక్షన్లో విసిరేశారు, అసలు ఏమాత్రం సంబంధం లేకుండా పాపం రోడ్డు మీద వెళ్తున్న వాడికి తగులుతుంది. కరెక్ట్, ఏమాత్రం సంబంధం లేదు కదా. అలాగా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన యూత్ ఉంటారు, వాళ్ళకి ఏంటి చిన్నప్పుడు మనం నేర్పిస్తే ఎల్కేజీ యూకేజీలో ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీ, ఓకే, మన నేషనల్ బర్డ్ పీకాక్, మన నేషనల్ ఫ్లవర్ లోటస్, మన నేషనల్ యానిమల్ టైగర్, ఇలా ఏదో కొంత ఇన్ఫర్మేషన్ నేర్పుతూ ఉంటాం. వాళ్ళు ఏదో తెలుసుకుంటారు, అంతవరకే ఉంటారు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇలాంటివి విన్నారనుకోండి, వాళ్ళకి ఏమిటి సంబంధం? కరెక్టే, వాళ్ళకి అది తెలియదు, ఇది తెలియదు. అనవసరంగా ఏంటంటే వాళ్ళకి అప్పుడు ఎలాంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది, ఇండియా ఇంత చేతగాని దేశమా, భారతదేశము మనం ఒక జాతిపిత అనే ఒక స్థాయి ఆ వ్యక్తి యొక్క ఔచిత్యం ఏంటో తెలియకుండానే మనం ఇచ్చేసామా? అంటే మన పూర్వీకులు అంత ఇండెసిసివ్, అంటే అంత ప్రాపర్గా విచక్షణ లేని లాంటి లీడర్స్ ఉన్నారా మనకు అంతకు ముందు? కరెక్టే మేడం, మీరు అన్నట్టుగా ఇప్పుడు మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, సర్టన్ ఏజ్ దాటి ఎంగేజ్లో ఉన్నవాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎట్లా 100 మాట్లాడుతారు అన్ని పట్టించు. కానీ మీరు అన్నట్టుగా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకి అది మైండ్లో ఉంటుంది, ఏంటి ఇలానా అని ఇంకా వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అంటే మన ఏంటి వీళ్ళందరూ నేషనల్ లీడర్స్ అని నేను చదువుకున్నాను, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళ అది చేయడం వల్ల మనకు ఒరిగేది ఏంటి చెప్పండి? కరెక్టే. నీ పిల్లలు ఎదుగుతున్న క్రమంలో నీ దేశం మీద ఉన్న గౌరవం, నీ పూర్వ నాయకుల మీద ఉన్న గౌరవం కానివ్వండి, మన స్ట్రగుల్ కానివ్వండి, ఫ్రీడమ్ కోసం మనం తెచ్చుకున్న స్ట్రగుల్ కానివ్వండి, ఆ స్ట్రగుల్లో ప్రముఖ పాత్ర వహించిన వారి యొక్క ఎఫర్ట్స్ కానివ్వండి, అన్నీ కూడా మనము వేస్ట్ అని ఒక రకంగా మనం ప్రూవ్ చేస్తున్నట్టు అలాంటి అనవసరమైన టాపిక్స్ తీసుకురావడం వల్ల నేను అంటుంది. మీరు ఒప్పుకోకపోవచ్చు, మీరు జాతిపిత మహాత్మా గాంధీని ఒప్పుకోకపోవచ్చు అనుకోండి, అది మీ స్వాభిప్రాయం. నేను ఒప్పుకుంటాను లేదా నా స్వాభిప్రాయం, ఓకేనా, అది నా దగ్గర పెట్టుకోవచ్చు. నాకు ఇష్టం ఉంటే, నాకు గొప్ప అనిపిస్తే, నాకు భగత్ సింగే గొప్ప అనిపించారు, నా కొడుకు చిన్నప్పటి నుంచి భగత్ సింగ్ గురించి గొప్పగా చెప్తా, మా అయితే వీళ్ళ గురించి చెప్పకపోవచ్చు, అంతే, అది నా చేతుల్లో ఉన్న విషయమేగా, అంతవరకే. లేదు వీళ్ళు గొప్ప అనిపించింది వీళ్ళ గురించి కూడా చెప్తా, అది మన చేతుల్లో ఉన్నంత వరకే కదా. అక్కడ ఏవి ఎక్కడ కాకపోయాలో అక్కడ కాపేయాలి, మనకు అది తెలియాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక కొత్త విషయం తెలిసినప్పటి నుంచి చెప్పేసేయాలి, నాకే తెలిసింది అదే మేడం, నేనే కనుక్కున్నాను ఈ విషయం, నా అంతటి వాడిని ఇది కన్విన్స్ చేసింది అంటే నేను బేసిక్గా చాలా మెచ్యూర్డ్, నేను బేసిక్గా నాకు చాలా విషయాలు తెలుసు, నాలాంటి వ్యక్తినే ఇది కన్విన్స్ చేసిందంటే ఇది ఎలాంటి విషయం అయ్యి ఉంటుంది. కాబట్టి మిగిలిన వాళ్ళంతా సులభమైన జ్ఞానంతో తక్కువ జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరికీ నేను చెప్పి వీళ్ళని ఎన్లైట్ చేస్తా అని ఒకలాంటి ఈగోలో ఉంటూ. అది కరెక్ట్ మేడం. కొంతమంది
స్వభావం ఎట్లుంటదంటే మీరు అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ స్వభావం ఉంటుంది ఏదని చెప్పాలని. కొంతమందికి ఏంటో పక్కన వాళ్ళు ఏం చేస్తుండో అదే చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పని మీద ధ్యాస ఉండదు, ఎంతన్నా ఉండదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ అంత, వాళ్ళ గుణమే అంత. ఆ గాసిప్పులు చెప్పడం కానీ, పక్కన వాళ్ళు ఏం చేస్తుండో చూడడం కానీ. దాంతో ఏంటంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నేనే చాలా తెలివిగలను, నేను నన్నే ఏది అంటదు, నేనే చాలా మెచ్యూర్డ్గా ఉంటాను. నా లాంటి వాడికి ఇలాంటి ఒక కొత్త విషయం తెలిసిందంటే నేను ఇప్పుడు ప్రపంచానికి ఇది విస్ఫోటనం చేయాలి. మరి నీకు తెలిసిన విషయం చాలా మందికి 10 ఏళ్ళు 12 ఏళ్ళ క్రితమే తెలుసు. ఓకేనా? సో నేను అనేది ఏంటంటే కొంచెం ఆ తుత్తర తగ్గించుకోవాలి ఎవరైనా సరే. అది ఇంకా ఇలాంటి ఒక గొప్ప ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు అంటే కొంచెం గొప్ప అంటే వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు గొప్ప కదా. యాక్టర్ గ్రేట్ పర్సన్. మీరు నేను చేయలేకపోవచ్చు, మనం ఒక ఎక్స్ప్రెషన్ పెట్టడం కూడా రాకపోవచ్చు కెమెరా ముందు. వాళ్ళ అద్భుతంగా వాళ్ళ ఫీల్డ్ లో అద్భుతంగా గొప్ప సాధించిన వాళ్ళు. మన ఫీల్డ్ ఏంటి, మన ఫీల్డ్ లో మనం ఎలా ఎదగాలి, మన జీవితానికి అది ఎలా ఉపయోగపడుతుంది, మన నెక్స్ట్ జనరేషన్ మనం ఇవ్వగలిగిన వాల్యూస్ ఏంటి, ఇలాంటివి ఆలోచించుకుంటూ మనం ఒక మెచ్యూర్డ్గా వెళ్ళగలిగినప్పుడు అనవసరమైన స్టఫ్ని సమాజంలోకి మనం జొప్పించం. కరెక్టే మేడం. అది ఒకటి. 2 బేసిక్ థింగ్ ఏంటంటే అవతల వర్షన్ ఏంటో చెప్పుకోగలిగిన పరిస్థితి ఉన్నది అక్కడ అవతల ఏమిది లేనప్పుడు మనం ఉత్తగా రాయేసేయటం అనేది అది మన విచక్షణ మీదకి వస్తుంది. నెక్స్ట్ జనరేషన్కి ఏంటంటే దానివల్ల మన పూర్వ నాయకుల మీదే మనం అంటే మన డెసిషన్ నేచర్ ఈ భారతదేశంలో మనం ముందు మన లీడ్ చేసిన లీడర్సే ఇంత ఇండెసిసివ్ పీపుల్, ఇంత ఓవరాల్ క్రిటికల్ థింకింగ్ లేని వాళ్ళ, ఇలాంటి వాళ్ళ, ఇంత స్వార్థపరుల అని మనమే మన నెక్స్ట్ జనరేషన్కి మన దేశం యొక్క పూర్వ వైభవం మీద తక్కువ దృష్టి పెట్టిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పాత హిస్టరీ తెలుసుకోవాలి. మనం అసలు హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఇండియాలో తెలుసుకోవాల్సడానికి చాలా ఉన్నాయి. అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇదే ఇలాంటి వర్కే కొంతమంది ఎలా చేస్తున్నారంటే చాలా అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు. కేరళ వైపు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, ఇలాంటి ఇండిపెండెన్స్ టైంలోనే కొంతమంది ఆ ఫేమ్ అంతా తీసుకున్నారు కాక, కొంతమంది అసలు చాలా గొప్ప చేసిన వాళ్ళ పేర్లు బయటికి రాలేదు. అవును మేడం, చాలా సందర్భాల్లో రావు. ఆ గొప్పతనాన్ని అంతా అనుభవించేశారు. మేమే తెచ్చాం, మా వల్లే తెచ్చామని, అది కూడా ఒప్పుకుందాం. కానీ కొంతమంది అసలు బయటికి రాలా. ఒకవేళ మనకి జ్ఞానం కానీ విచక్షణ కానీ ఉంటే మనకి ఇలా చెప్పాలని అనిపించినప్పుడు ఆ అన్సంగ్ హీరోస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసి దాన్ని వ్యాప్తి చేద్దాం. కరెక్టే మేడం. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మీరు ఇలా ఇష్టానుసారంగా ఉన్నది లేనిది చెప్తూ పోతే రేపటి రోజులు అసలు నేను ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనే మైండ్ సెట్ కూడా పెరిగిపోతుంది తెలియకుండానే. తెలియ అంతే. అదే కదా ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, గొప్ప స్థలం ఉంది, ఆయన అది తెలియకుండా 10 రూపాయలకి అమ్మేశారు, ఈ రోజు అది 1 కోటి రూపాయలు అన్నాను అనుకుందాం. ఓకే, ఇప్పుడు అలాంటి దాన్ని 1కి 10 సార్లు నేను చెప్పడం వల్ల మా తాతగారు ఎంత అనవసరమైన డెసిషన్ తీసుకున్నారని నేను తర్వాత తరాలకు చెప్పడం వల్ల ఏమిటి లాభం? నా పూర్వీకుల యొక్క గౌరవం తగ్గినట్టే కదా. అలా కాకుండా నేను పూర్వీకుల అవన్నీ పెట్టుకొని పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది అది ఇది అని నేను అలాంటివి చెప్తున్నాను. అప్పుడు తెలియని వాళ్ళ మీద కూడా ఒక గౌరవం పెరుగుతుంది. కానీ వాళ్ళు చెప్పిన రాంగ్ థింగ్స్ అన్ని నేను చెప్పడం వల్ల నా కుటుంబంలో ఉన్న పూర్వీకుల మీద నా పిల్లలకే గౌరవం తగ్గిపోతూ ఉంటుంది. మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాము అనేది ఒక దీని వల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి? ఒప్పేసుకున్నారు సరే, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చారు, అందరూ ఒప్పేసుకున్నారు, దానివల్ల మనం సాధించేది ఏంటి? పిలవగలుగుతావా గాంధీని? లేదు. మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఆయన పేరు పొంది ఉన్నారు. మన దేశంలోనే కాదు, చాలా ఇతర దేశాల్లో కూడా ఆయన విగ్రహాలు అవి పెట్టున్నారు. ఇప్పుడు అవన్నీ పగలగొట్టిచ్చేస్తాం. పగలగొట్టిచ్చేస్తే మన అజంతా ఎల్లోరా లాంటి గొప్ప గొప్పవన్నీ తర్వాత వాళ్ళు వచ్చి పగలగొట్టిచ్చేసి మనమే మన చేతులారా మన జాతి పిత అనుకున్న వాళ్ళవి పగలగొట్టించి పేర్లు తీయించిన వాళ్ళకి మనకి తేడా ఏంటి? సో ఇలా మనం కొంచెం ఆలోచించగలగాలి, రిపర్కషన్స్ ఆలోచించగలగాలి తప్ప నాకేదో కొత్త విషయం తెలిసింది కదా, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ తర్వాత రోజు నేను ఏదో తాగిన మత్తులో మాట్లాడాను, ఇంకోసారి ఇలా మాట్లాడాను అని చెప్పి మాట్లాడినట్టుగా కూడా పోస్ట్ వచ్చింది. అది మరి ఆయనే పెట్టారా మరి ఇంకెవరైనా పెట్టారా తెలియట్లేదు. సోషల్ మీడియాలో అంటే ఏమిటి నమ్మలేం మనం, ఇదంతా అదే మేడం అసలు ఏమి నమ్మలేము. ఇది ఆయనే పెట్టారా లేకపోతే మళ్ళీ ఇంకెవరైనా కూడా ఆయన తరఫున పెట్టేశారా, ఆయన ఫోటో పెట్టి అది ఆయన ఒరిజినల్ ఐడీనేనా అలా కూడా అయి ఉండొచ్చు. నేను చూస్తోంది నా వరకు వచ్చింది, నాది ఒరిజినల్ వస్తుందా వేరే డూప్లికేట్ వస్తున్నాయో కూడా మనం ఇప్పుడు ఇవన్నీ వెతుక్కొని వెళ్ళిపోయేంత టైం మీకు నాకు ఎక్కడ ఉంటుంది? మన పనులు మనకు ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లు ఉన్నందుకే అసలు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదనే డైలమాలు కూడా పడిపోతాం. సో అనవసరమైన విషయాలని ఒకటే మనకి ఒక గీత చిన్నది చేయాలంటే అంతకంటే పెద్ద గీత గీయాలి అంతే. నేను నమ్మడం లేదు ఆయన గొప్ప నాయకుడు అని అనుకోవట్లేదు అనుకో, అంతకంటే గొప్ప త్యాగం చేసిన వాళ్ళ కథలు తీద్దాం, వాళ్ళ గురించి ఎక్కువ ప్రాచుర్యం చేద్దాం. అంత ఎందుకు ఈ రోజు కూడా బోర్డర్ లో డ్యూటీ చేస్తూ చనిపోతున్న వాళ్ళు ఉన్నారు కదా, నిన్న మొన్న
అన్నా. అవును మేడం. నిజంగా మనకు అంత భక్తి ఉంటే వాళ్ళ కోసం మనం ఎంతమంది వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకొని వాళ్ళ కుటుంబం ఎక్కడుందో చూసుకొని కరెక్ట్ మేడం. వాళ్ళకి ఒక రూపాయి సహాయం చేసి ఆదుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నాము. మన కరెక్ట్ ఇప్పుడు మేడం. మన కోసం ప్రాణాలు చనిపోతున్న వాళ్ళని మనం పట్టించుకోకుండా అప్పుడప్పుడు ఏదో జరిగింది అది తప్పైంది వీటి మీద మనం దృష్టి పెట్టడం అనవసరం కదా. అంత దృష్టి ఉంటే మనం ఇప్పుడు మన కోసం చనిపోతున్న వాళ్ళని గౌరవించుకుందాం కదా. రైట్ మేడం. అసలు ఈ అంశానికి సంబంధించి ఎలా చూడాలి, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా ఏంటి అనే దానికి సంబంధించి చక్కగా వివరణ ఇచ్చారు మేడం. ధన్యవాదాలు.